నమస్తే మేడం. ఇదిగా మన ముగ్గురికి సపోర్ట్ చేసుకుందాం. అంతే ముందుకెళ్ళారు, తర్వాత సంగతి తర్వాత అవును. అబ్బా ఏమి చెప్పినావే వాళ్ళు మేము ఆల్రెడీ అవ్వలేదనే పాయింట్ మీద ఉన్నారు, మనం మళ్ళీ అవ్వాలనే పాయింట్ మీద అంతే. కాబట్టి మనం మనకి సపోర్ట్ చేసుకుంటాం అంతే. పెద్ద ప్లానింగే ఇది బీన్ బ్యాగ్ కాదా, దీనికి బ్యాక్ స్ట్రెచ్ రాదా, ఎందుకురా ఇలాంటి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? దూరం దూరం అయిపోండి. ఎప్పుడే కలరా మీకు? నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఇటు పక్కన కూర్చొని బాండి పుల్లలు పెట్టని కూర్చున్నారు ఇద్దరు. పనా పాట నారదుళ్ళగా. ఆకాశంలో మేఘాలు నన్నే ఎందుకు చూస్తున్నాయి? ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు తీయమని ఎవడు చెప్పాడు నీకు? మబ్బు మొహం వేసుకొని ఉన్నావు కాబట్టి తీయగా ఉంది ఎందుకు? ఇది ఎంటర్ అయితే నేను చెప్పనా? ఉండు జుమ్ము, నువ్వు నా పక్కనే ఉండు జుమ్ము. త్వరగా పెళ్లి చేసేసుకున్నావు. పర్వాలేదు, సెకండ్ ఆయన చూసారా, త్వరగా పెళ్లి చేసేసుకున్నావు అంటే ఆయన పర్లేదు అంట. సంజన, ఎస్ బిగ్ బాస్. ఈ రౌండ్ లో కూర్చున్నది ఎవరు? దివ్య బిగ్ బాస్. దివ్య, బిగ్ బాస్. ఎవరిని తీసేస్తున్నారు? దివ్య ప్లీజ్ దివ్య, నేను ఆల్రెడీ అడిగాను. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? నా సపోర్ట్ ఇమాన్యుయల్ కి అని నేను క్లియర్ గా చెప్పాను. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్ లాస్ట్ వరకు తీసుకురావడానికి నేను తనుజాని తీసేస్తున్నాను. నీకైనా కొంచెమైనా అనిపిస్తుందా? పర్సనల్ రీజన్ అని తీసుకొని వచ్చేసి నువ్వు కెప్టెన్సీ టాస్క్ వరకు తీసుకొని వచ్చేసి ఫైట్ చేసుకొని వచ్చాం మా దివ్య ఇక్కడికి. ఏమో సార్ నాకు కనపడదు. ఇది తనుజ పర్సనల్ రీజన్ ఏం చెప్పాను? పర్సనల్ రీజన్ ఏంటంటే నీది బాడీ సర్ది, దాని వల్ల తీసేస్తున్నానని చెప్పు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నీ పర్సనల్ ఏమన్నా నువ్వు పర్సనల్ వరకు పెట్టుకో, గేమ్ వరకు తీసుకో రాకు దివ్య. స్టోరీలు అల్లుకుంటూ ఉంటుంది తనుజ. నువ్వు అల్లుకుంటుంటూ కాదు. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. శభాష్. ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్ల పొగరే ఒక టన్ను ఉన్నట్టు. రీతు నువ్వు ఉంటే నేను నిన్ను తీయను. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆమె నన్ను తీస్తుందంటే అది పర్సనల్ రీజన్. అంటాము, చేసేస్తామా? డోంట్ టాక్ టు మీ. నీ పర్సనల్ ఇప్పుడు కూడా చెప్తాను. నీ పర్సనల్ హౌస్ బయట పెట్టుకో, హౌస్ లోపల కాదు. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఆడియన్స్ చూస్తున్నారు. ఓకే తనుజ, ఆడియన్స్ హ్యాపీగా ఇంటికి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడద్దాం ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు ఎలా కనిపిస్తున్నావు. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టి చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. He is not supporting me, she is supporting Emmanuel. Just think. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? ఇఫ్ షీ సపోర్ట్స్ ఇమాన్యుయల్, మరి తీసేటప్పుడు మీ వైపు అంతసేపు చూడాల్సిన అవసరం ఏముంది? సరే అందరూ సపోర్ట్ అని అన్నారు కదా, అందరూ సపోర్ట్ ఉంటే మరి లాస్ట్ వీక్ నేను ఎంత కెప్టెన్ అవ్వలేదు? తీసుకొచ్చి నేను అదే అన్న ఏంటి పర్సనల్ అని అడిగాను. నేను అందుకే తన నోట్లోంచి రావాలని బయటికి తను ఏమనుకుంటుంది. యూ అండ్ బర్నీ గారు అని స్టార్ట్ చేసింది. మళ్ళీ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ అందరి ముందు అంటుంది నాకు. అందుకే నేను తర్వాత కోపం వచ్చి బర్నీ గారు ఇక్కడ తీసుకోండి మీరు స్టాండ్ అని చెప్పాను. నేను ఆ అమ్మాయి కావాల్సి పోర్ట్రే చేస్తుంది ఇమాన్యుయల్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఉంటా నేను ఎప్పుడు కుళ్ళుకున్నాను, నాకు అర్థం కావట్లేదు. నామినేషన్ మీ ఇద్దరికి అయింది దాని గురించి. అందుకే నామినేటెడ్. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. దివ్యాను నామినేట్ చేసినా, తనుజను నామినేట్ చేసినా నాకు సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఉంటుంది. దాని ఎఫెక్షన్ చేంజ్ అవుతుంది. కానీ ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఇలా ఉంటుంది అని దగ్గర నుంచి తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద నాకు పగా ప్రతీకారాలు. కూడా స్టోరీలు నేను ఆయన నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ లాజిక్ ఏంటంటే చెప్పు
చెప్పి తగలడు. అంటే ఆయన నామినేట్ చేసింది తనుజ కాదు, ఆయన నామినేట్ చేసింది పవన్. అలా చూస్తే నేను పవన్ ని నామినేట్ చేయాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏమో ఇక్కడ. నేనే వీళ్ళందరికీ పాయింట్. నేను ఎవరితో మాట్లాడకుండా సోలోగా ఉండిపోవాలా? నువ్వు అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఆయనతో మాట్లాడేటప్పుడు అదే ప్రాబ్లం, మాధురి గారు ఉన్నప్పుడు ఆవిడతో మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పేవారు. సానుభూతి వద్దురా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిన ఇదే అంటున్నారంటే ఏం కావాలి వీళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. కెప్టెన్సీ దాంట్లో ఎందుకు నా వైపు రావాలనిపించలేదు? ఎందుకు అడుగు తింటానికా? నువ్వు నా వల్ల ఎంత హర్ట్ అయ్యావో నువ్వు నాకు ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ మీ అర్థం కింద ఎక్కువగా నేను హర్ట్ అయ్యా. ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఎందుకంటే అందరి విషయానికి వెళ్తావు బాధపడితే. అంటే నా వరకు వచ్చేసేసరికి నేను అంత ఎనిమి అయిపోయానా నీకు? ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. ఇందాక కూడా డెమోన్ గురించి చెప్పుకొని ఏడ్చాను నేను. అది నన్ను ఎందుకు ఎంత అపార్థం చేసుకుంటుంది. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నేను నిజంగా లో అయ్యానంటే, నా పర్ఫార్మెన్స్ తగ్గింది అని అంటే నీ గురించి ఆలోచించా. లిటరల్లీ నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను నీ గురించి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుంది. మ్యాడీ దగ్గర ఏమో సీరియల్ యాక్టింగ్ చేస్తుందని. నువ్వు అబ్బాయి నేను మాధురి అక్కతో కూడా చెప్తా. ఏమందో తెలుసా నీకు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా అందరూ నార్మల్గానే ఉంటారంటే నీకు తనుజది సీరియల్ యాక్టింగ్ అనిపిదా అంటే అది సీరియల్ యాక్టింగ్, నేనే సీరియల్ అని పేరు పెట్టా. ఇది ఈ వేలో నేను చెప్పింది. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఐఎమ్ సారీ. నేనే సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. అదేమి మైండ్లో పెట్టుకోకు. నీకేం నువ్వు వాడు మంచిగా. ఫైనల్ గా మీరు మరి నేను రావమ్మా మా ఫోన్ కాల్ రావమ్మా. ఇదేంటైతే? అరే నీ అబ్బా ఈ కోసం మేమంతా ఎదురు చూస్తున్నా. వేలు తెగిందిరా, అందుకని వేలు తెగితే స్పూన్ తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. ఈ చేయమని చెప్పలేదు. అదే అంటున్నాను. వీకెండ్ రోజు నాకు ఈ క్లిప్స్ చూపించి దివ్య నువ్వు ఏం చేస్తున్నావు అడిగితే ఏం చెప్పాలి? ఏదో చెప్పండి. అంతేనా? సరే. ఇప్పుడు తినిపిస్తే ప్రాబ్లం ఏమైంది? ఇది చూసుకోమని నాకు చెప్పారు. అవును, మేము మాట్లాడుకోవట్లేదు. చెప్పడం నేను చెప్పాను. మీకు ఇచ్చింది పనిష్మెంట్, టాస్క్ కాదు. పనిష్మెంట్ ఏంటి? మాట్లాడకుండా ఉండాలి అంటే కంప్లీట్ గా డివైడెడ్ గా ఉండాలని దాని అర్థం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అంతేగాని మాట్లాడకుండా తినిపించుకోవడం, మాట్లాడకుండా పక్క పక్కన కూర్చోవడం అది కాదు కదా. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కనిపించినప్పుడు బై మిస్టేక్ గా కూడా మాట్లాడతారు. అదే చెప్తున్నాను, అలా ఉండకుండా ఉండడమే కదా పనిష్మెంట్. కళ్యాణ్ ప్లీజ్, ఐ నీడ్ సమ్ టైం కళ్యాణ్. ఐ నీడ్ సమ్ టైం కళ్యాణ్. నీకు టైం తీసుకుంటావు, టైం కావాలి కళ్యాణ్. నాకు టైం కావాలి కళ్యాణ్. పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటికి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. కళ్యాణ్, ఐ డోంట్ వాంట్ టు టాక్ కళ్యాణ్. వై యు ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ? మరి ఎందుకు అలా డోంట్ టాక్ టు మీ. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. మంచిగా చెప్తే ఇలాగే ఉంటుంది ఎవరికైనా సరే. కళ్యాణ్, నేను అదే చెప్తున్నా. ఐ వాంట్ స్పేస్. ఐ వాంట్ వదిలే. చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడే